కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వరను జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో పిసి ఘోష్ మరోసారి సమావేశమయ్యారు. ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్రావు, అదేవిధంగా సిఏ సుధాకర్ రెడ్డితో భేటీ తర్వాత మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లతోనూ భేటీ అయ్యారు. జస్టిస్ ఘోష్ ఎత్తిపోతలకు సంబంధించిన వివరాలపై వెంకటేశ్వర్లను ప్రశ్నలు అడగ్గా ఆయన సమాధానాలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. వ్యాప్కో సంస్థతో సర్వే, లైడార్ సర్వేలో వచ్చిన ఫలితాలు మహారాష్ట్రలో ముంపు ఉండడం వల్లే మేడిగడ్డ వద్దకు మార్చాల్సి వచ్చిందని వెంకటేశ్వర్లు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. బ్యారేజీ డిజైన్లలో మార్పులు ఎందుకు జరిగాయి అన్న దానిపై మేడిగడ్డను స్పెషల్గా డిజైన్ చేసినట్లు, బ్యారేజ్ కమ్ డ్యామ్ తీరులో ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్లు కమిషన్కు వివరించారు. ప్రాజెక్టు తీరుపై మాజీ ఈఎన్సీ కొంత నిడివితో కూడిన ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు తనకు 2 గంటల సమయం ఇస్తే మరిన్ని వివరాలు అందజేస్తారని చెప్పినట్లు సమాచారం. మరోవైపు కమిషన్ ఆదేశం మేరకు 3 బ్యారేజీలకు సంబంధించిన నోటును సిఏ సుధాకర్ రెడ్డి జస్టిస్ ఘోష్కు అందజేశారు.